ఏపీ హైకోర్టులో అంబటి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిగింది. అంబటి రాంబాబు 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరంపాలెం, మంగళగిరి, నల్లపాడు పిఎస్ఎల్లో కేసులను క్వాష్ చేయాలి అని అంబటి రాంబాబు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్లపాడు పిఎస్ కేసును ఈ నెల 11కి కోర్టు వాయిదా వేసింది. మంగళగిరిలో నమోదైన కేసులో ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇక మరో 5 కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారించే అవకాశం ఉంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పరామర్శించారు. కూటమి మూకలు తమ ఇంటిపై దాడి చేసిన తీరును అంబటి కుమార్తె మౌనిక వివరించారు. ఏకంగా మాజీ మంత్రి ఇంటిపై దాడి జరిగింది అంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం అందుకు తార్కాణమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.